గౌరవనీయులు డాక్టర్ లక్ష్మి గారు, హరియాణ యువజన నాయకులు డాక్టర్ లలితా సాగర్ గారు, కన్న తల్లి మనసు ఉన్న చెల్లి నాటి ప్రేమ మన దొనకొండ పట్టణానికి వారు హాజరై ఉన్నారు. నాయకులు చేసిన ప్రతి భాష తీర్చగలిగే కొద్దిపాటి లక్ష్మే మన భరోసా. ఎవరి దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి గారు, యువజన నాయకులు డాక్టర్ లలిత సాగర్ గారు మరి ఎందుకు వచ్చి ఉన్నారు. వారి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. దర్శి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నారపచెట్టి పాపారావు గారు వారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. దర్శి నగర పంచాయతీ మున్సిపాలిటీ చైర్మన్ గారు నారపచెట్టి పిచ్చయ్య గారు వారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. దొనకొండ మండల పార్టీ అధ్యక్షులు ప్రీతమ నాయకులు నాగులపాటి శివకోటేశ్వరరావు గారు వారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రీతమ నాయకులు శివకోటేశ్వరరావు గారు, మాజీ ఎంపీపీ గారు వారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తున్నాం. కామేపల్లి మాజీ సర్పంచి సంజయ్ చౌదరి గారు వారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. దయచేసి కూర్చోండి అందరూ. అలాగే మోడీ ఆంజనేయులు గారు, వారి సతీమణి గారు రాజేశ్వరి గారు వారు కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే కందుల నారపరెడ్డి గారు ప్రీతమ నాయకులు వారు కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా మరి కోరుచున్నాం. అలాగే జడ్పీటీసీ సుధాకర్ గారు వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తున్నాం. సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి కూర్చోండి. అలాగే ప్రీతమ నాయకులు వడ్లమూడి వెంకటరాది వారు కూడా దయచేసి వేదిక ఎందుకు రావాల్సిందిగా మరి కోరుచున్నాం. వడ్లమూడి చెన్నయ్య గారు వారు కూడా రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. రమణ యాదవ్ గారు ప్రీతమ నాయకులు వారు కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. దయచేసి కూర్చోండి. వరుసగా చదువుతాం. కొమ్మకోటి సుబ్బారావు గారు నాయకులు వారు కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఒద్దిపాటి నారాయణ రెడ్డి గారు ప్రీతమ నాయకులు వారు కూడా ఎగ్గోను ఎల్లారెడ్డి గారు నాయకులు వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే విప్పర్ల లక్ష్మీనారాయణ గారు నాయకులు వారు కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. పట్టి వెంకటేశ్వర్ల గారు వారు కూడా వేదికను రక్షణ తెచ్చింది. జన్మించేను మన చీకటి బతుకులలోనా యేసు జన్మించెను. Hallelujah.
అటు నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరూ మరికి వారు మంచి చేయాలని మీ అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి మరి ఈ అవకాశం మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మంచిది. చాలా చక్కగా దైవ సేవకులను ప్రజలను ఉద్దేశించి మన రాష్ట్రాన్ని ఉద్దేశించి చాలా చక్కగా మరి మాట్లాడినటువంటి మాజీ శాసనసభ్యులు పాపారావు గారికి మన సభ తరఫున కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రజల అలాగే ఈ సమయంలో మన ప్రీతమ నాయకులు దర్శి నియోజకవర్గం యొక్క కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ఇన్ఛార్జి గారు గొట్టిపాటి డాక్టర్ కొట్టిపాటి లక్ష్మి గారు అమ్మగారు సమయంలో కొద్ది నిమిషాలు ప్రజలను ఉద్దేశించి దైవ సేవకులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. మనం శ్రద్ధగా విందాం. సమయాన్ని అమ్మగారికి అప్పగిస్తున్నాం. అందరికీ వందనాలు. ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, మండల నాయకులకు, పాస్టర్లకు, మహిళలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ. అంటే ప్రపంచం అంతా జరుపుకునే పండుగ ఈ క్రిస్మస్ పండుగ. డిసెంబర్ అంతా ఒక పండుగ వాతావరణం ఉంటుంది. నెలంతా క్రిస్మస్ ఉంటుంది, తర్వాత మన కొత్త సంవత్సరం వస్తుంది, సంక్రాంతి వస్తుంది అని ఎక్కడ చూసినా మంచి స్టార్లు, అందరూ ప్రార్థనలతో సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. యేసు ప్రభువు పాపులను రక్షించడానికి మానవ జన్మ ఎత్తి ఈరోజు భూమి మీదకి వచ్చిన రోజుని డిసెంబర్ 25 క్రిస్మస్గా మనందరం జరుపుకుంటాము. ఎప్పుడూ కూడా యేసు ప్రభువు ప్రేమ, శాంతి, దయ బోధించేవారు. ఆయన ఇప్పటికీ జన్మించి 2000 సంవత్సరాలు దాటినా ఇంకా కరుణామయుడు, దయామయుడుగానే ఆరాధిస్తూ ఉంటారు అందరూ. క్రిస్మస్ పండుగ అంటే అందరూ సంతోషంగా ఉండటం, మనం లేని వారికి సహాయం చేయటం. మనం ఎప్పుడూ కూడా మంచి మనసుతో సహాయం చేస్తే మానవ సేవే మాధవ సేవ అంటారు. ఎప్పుడు ఒకరికి సహాయం చేస్తే మనకి వారి నుండి ఏమి లబ్ధి వస్తుంది అనుకోకుండా మనస్ఫూర్తిగా సహాయం చేస్తే అది 10 రెట్లు మనకి ఆ మంచి వెనక్కి ఎప్పుడు వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. మా కుటుంబం ఇదే నేర్పింది నాకు. అలా అనుకునే నేను రాజకీయాలు, ప్రజాసేవ ముఖ్య ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావటం జరిగింది. మీరందరూ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి, మనమందరం కలిసిమెలిసి ఉండాలి. తెలుగుదేశం ప్రభుత్వం అన్ని కులాలకి, మతాలకి గౌరవం ఇచ్చే ప్రభుత్వం. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చింతలేదిక యేసు పుట్టెను ఎంతగాను బెత్లెహేమందునా, చెంతజేరను రండి సార్వజనాంగమా, సంతోషమందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్తనాది సంభవింపగా, ఖ్యాతి మీరగండి యేసుని గాంచిరి, స్తుతులు నరించిరి. చింతలేదిక యేసు పుట్టెను ఇంతగాను బెత్లెహేమందునా, చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతోషమందుమా.
ధృతదల్పెను గొల్లలకు శుభ వార్తనా దివసం ఇంతగా ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి స్తుతుల నరించిరి ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి స్తుతుల నరించిరి చింతలేధిక యేసు బూటెను ఇంతగను వేత్రేగ ముందుమా చెంతచేరెను రండి సర్వజనాంగమా సంతోషమందుమా ధృతదల్పెను గొల్లలకు శుభ వార్తనా దివసం భవించగా ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి స్తుతుల నరించిరి చింతలేధిక యేసు బూటెను వింతగను బేత్లెహేమందునా చెంతచేరెను రండి సర్వ అనాంగమా సంతసమందుమా చెంతచేరెను రండి సర్వజనాంగమా సంతోషమందుమా చింతలేధిక యేసు పుట్టెను వింతగను వేత్రేగ ముందుమా చెంతచేరెను రండి సర్వజనాంగమా సంతోషమందుమా. నా ఫ్రెండ్ రామారావు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రాలు. చాలా చక్కగా ప్రార్థన చేద్దాం. చివరిగా ప్రార్థన ఆశీర్వాదం. చివరి ప్రార్థన ముగింపు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ సమయంలో ఈ దినాన మీరు చేసినటువంటి అద్భుత కార్యములు ఎంతో గొప్పవి నాయన, నీకు స్తోత్రాలు. ప్రీతమ నాయకులు లక్ష్మీ అమ్మ గారిని, అలాగే లలిత సాగరయ్య గారిని మీరు నడిపించారు మా యొద్దకు. ఈ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ సందర్భంగా ఎన్నో విషయాలు ప్రభువా, ఆధ్యాత్మికమైనటువంటి మాటలు అమ్మగారితో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అమ్మగారి యొక్క నాయకత్వం ఆశీర్వాదకరంగా దీవెన. మోడీ ఆంజనేయులు గారు, వారి సతీమణి గారు, వస్త్రాల బహుమతి ఈ సమయంలో